స్తోత్రం. బోలో యేసు మహారాజ్ కి జై. బోలో యేసు మహారాజ్ కి జై. బోలో యేసు మహారాజ్ కి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ 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 మహిమ. ఘనత ఘనత. అందరు రెండు చేతులు ఎత్తి ఘనత 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 ఘనత. ప్రభావములు 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 నా యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. అనుక్షణం నీ పక్షముండు రక్షకుడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. అనుక్షణం ప్రతిక్షణం ఈ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి మనసారా ప్రభుకు వందనాలు తెలియజేద్దామండి. స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజంతా మీకు కృపాక్షేమం కలుగునుగాక. ప్రియులారా, మరి ఈరోజు కావలసిన కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా ఈరోజు పెళ్లి రోజులో పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని పిల్లలందరినీ ఆశీర్వదించునుగాక. గర్భాలు లేకుండా ఉంటున్న వారిని కూడా దేవుడు పిల్లలతో ఆశీర్వించునుగాక. పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు దయదలుచునుగాక, కృప చూపునుగాక. అలాగే దైవ సేవకులందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. సమర్పించుకొని మరి దేవుని సేవ చేస్తున్నట్టు దేవుని సేవకులను గొప్పగా దీవించునుగాక. అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్నారా, నా ప్రభు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుచునుగాక. ఆర్థిక సమస్యలతో మరి సమాధానం లేకుండా ఉంటున్న వారికి కూడా నా ప్రభు సమాధానకర్తగా మరి నుండునుగాక. హల్లెలూయా. మన దేశాన్ని బట్టి, దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సాంఘిక పరిచర్యను బట్టి, యేసయ్య కృపా పరిచర్యను బట్టి మనసారా త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. స్తుతి ఘనత మహిమా ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. వాక్యం చూద్దామండి. ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దాం. ప్రియులారా, మరి ఆరంభంలో పల్లవి చరణం ఉంటుంది, స్తోత్రాలు ఉంటాయి, చివరికి వాక్యం కూడా ఉంటుంది. వాక్యం విని ఆశీర్వింపబడండి, దీవెన కూడా ఉంటుంది, చివరికి ఆశీర్వాదం కూడా ఉంటుంది. మరి ఓపికతో మరి వాక్యములో మరి మాతో పాటు మీరు ఉండండి. ఆమేన్. మంచిదండి. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రోబ్స్ అంటే ఏంటి?
కీర్తనలు కాదు, సామెతలు. సామెతలు 11:8 చూద్దామండి. సామెతలు 11:8. ఓకే, రైట్. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. చాలండి. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. మరలా చదువుతాను. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. ఎవరండి? నీతిమంతుడు. మరి బాధ నుండి తప్పింపబడతాడు. మరి తప్పించేది ఎవరు? నీతిమంతుడు ఎవరు? తప్పించేది ఎవరు? ఏమనుంటున్నారా? నీతిమంతుడు ఎవడు? బైబిలు బాగా చదవాలి. ఒక సేవకుడు మాట్లాడుతూ ఈరోజు వీడియో చూశాను. నిన్న సంఘాన్ని మూసేసుకోవాలనుకుంటున్నాడు బాధతో. నేను సేవ చేయను. 46 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నాడు పెద్దాయన. మరి ఎంతో నాకు కూడా బాధ వేసింది. మీరు వాక్యానుసారంగా ఉండట్లేదు, మీరు దేవుని పోలి నడుచుకున్నట్లేదు, అలాగే నన్ను పోలి కూడా మీరు నడుచుకున్నట్లేదని బాధపడతా ఉంటే నిజమే కదా. సరే, వాక్యంలో మరి కొందరికి ఒకటే వాక్యం తెలుసు, ఒకే ఒక్క వాక్యం. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, అది పట్టుకుంటారు అంతే. నీతిమంతుడు ఉన్నాడు, ఆ నీతిమంతుడు విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు. మరి నీతిమంతునికి ఆపద నుండి తప్పింపబడును అని రాయబడింది కదండి. మరి ఒక నీతిమంతుడు బైబిల్లో ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, లోతు. ఒక మంచి భక్తిపరుడైన లోతు. ఆదికాండం జెనసిస్ 19:23 నుండి నేను చదువుతాను. 19:23 నుండి. లోతు సోయరుకు వచ్చినప్పుడు దేశమును సూర్యుడు ఉదయించను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంలో ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసాను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్ర తట్టును ఆ మైదాన ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుండెను. దేవుడు ఆ మైదాన పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణంలో నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను. హల్లెలూయా. మరి ఇందాకేం చదివామంటే నీతిమంతుడు తప్పింపబడును కదా. నీతిమంతుడు. మరి ఎవరు తప్పిస్తారు? నీతిమంతులు ఎవరు? విశ్వాసం ద్వారా దేవుని భయభక్తులు అయిన వారే నీతిమంతులు. మరి వీళ్ళు తప్పింపబడతారంట. తప్పించేది ఎవరు? సాక్షాత్తు ప్రభువే. మరి లోతును ఎవరు తప్పించారు? ఓవైపు ఏమో భయంకరమైన అగ్ని గంధకం కురుస్తూ ఉంది. ఆ పట్టణం 2 ట్విన్ సిటీస్ అయి చూడటానికి అంతా బాగుంది ఆ ప్రాంతం అంతా. కానీ మనుషులు బాగలేరు. ఏంటంటే అదంతా బాగుందంట, రమ్యమైన, మనుషులు బాగలేరు. భయంకరమైన దుర్మార్గత, వ్యభిచారం, అంతా కామకత్వం భయంకరమైన. మరి అలాంటి పట్టణం అంతా నాశనం చేయబడతా ఉంటే మరి లోతు కాపాడబడ్డాడు. ఎవరు కాచారు? ఎవరు కాపాడారు? ఎవరు కాచారంటే లోతును సాక్షాత్తు ప్రభువే తప్పించాడంట. నీతిమంతులను ప్రభువే తప్పిస్తాడు, మంచివారిని దేవుడే తప్పిస్తాడు. మరి ఎలాంటి ఘోరాతి ఘోరమైన ప్రాంతంలో ఉన్నా కూడా ఆ నీతిమంతులను కాపాడి తప్పించి మరో చోటికి దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి తప్పించే దేవుడు మీతో ఉన్నాడు. ఆయన తప్పిస్తాడు, కాపాడుతాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడా
మహోన్నతుడగు తండ్రి, మీ పాదాల వందనాలు. అయా, నీతిమంతుడు తప్పింపబడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా 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 ప్రభా తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాక్యం ఉంటున్న ప్రియులను మీరు తప్పిస్తూ ఉండండి. నీ వాక్యం సత్యం, లోతును తప్పించినట్టుగా అయా ప్రభా కాపాడినట్టుగా ప్రియులను కాపాడండి, రక్షించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ రోజంతా మీకు తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.